గెలుపు గుర్రాలకే టికెట్లు అని చాలా పార్టీలు అంటుంటాయి. ఒక పార్టీలో మాత్రం క్యాండిడేట్ను కాదు పార్టీ అధినేతను చూసి ఓటేయాలని అడిగే పరిస్థితి. అసలే రోజులు బాగోలేనప్పుడు ఈ పైత్యం ఏంటని దగ్గర వాళ్ళు మొత్తుకుంటున్నా ఆ లీడర్ వినిపించుకోవట్లేదట. మనిషే మారలేదా, ఇంకేదైనా కొత్త ప్లాన్లో ఉన్నారా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారట. లోక్సభ అభ్యర్థుల్ని కేసీఆర్ ఎంపిక చేస్తున్నారట. కేటీఆర్, హరీష్ చెప్పినా లైట్ తీసుకుంటున్నారట. కొంతమంది అభ్యర్థులపై అభ్యంతరాలు చెప్పినా ససేమీరా అంటున్నారట కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో సొంత అజెండా అమలు చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ లెక్కతో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఇంకో లెక్కతో ఉన్నారట. లోక్సభ ఎన్నికలతో అధికారంలోకి వస్తామా చేస్తామా అని ఓన్ అజెండా వర్కౌట్ చేస్తున్నారట. అయితే ఆ ఎజెండాలో కేసీఆర్ హిడెన్ స్ట్రాటజీ ఉందట. పోటీకి అభ్యర్థులే దొరకని టైంలో ప్రయోగాలు చేస్తున్నారట కేసీఆర్. మల్కాజ్గిరిలోనే ఫస్ట్ ప్రయోగం చేశారన్న చర్చ జరుగుతోంది. మొదటగా ఇక్కడి నుంచి పోటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ ముందుకొచ్చినట్టే వచ్చి తప్పుకుంది. మరో ఇద్దరిని అడిగినా కాంగ్రెస్, బీజేపీతో తట్టుకోవడం కష్టమని చేతులెత్తేశారట. సేమ్ టైం కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును బరిలోకి దిగాలని చెప్పారట. కేసీఆర్ కి చెప్పానని, పని చేసుకోవాలని ఓపెన్ గానే చెప్పేశారట కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాక తనకేంటి అడ్డని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట షంబీపూర్ రాజు. వన్ ఫైన్ మార్నింగ్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పేరు అనౌన్స్ చేసి స్టాక్ ఇచ్చారట కేసీఆర్. అటు కేటీఆర్, ఇటు షంబీపూర్ రాజు మైండ్స్ బ్లాక్ అయ్యాయట. కేసీఆర్ గురించి తెలిసి రాగిడి లక్ష్మారెడ్డిని ఎలా అనౌన్స్ చేశారని అడిగే ధైర్యం కూడా చేయలేదట. వాస్తవానికి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ లెక్క చూస్తే పార్టీ బలంగా ఉన్నట్టే. రేసులో రాగిడి లక్ష్మారెడ్డి ఎలా వచ్చారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఏ లెక్కను చూసినా ఈక్వేషన్స్ కుదురుతలేవట. మల్కాజ్గిరిలో ఎవరి కోసమో రాగిడిని తీసుకువచ్చారన్న చర్చ జరుగుతోందట. పార్టీ బలంగా ఉన్న చోట ఇంకింత గట్టి క్యాండిడేట్ ని పెడితే బాగుండేదని గులాబీ లీడర్లు, క్యాడర్ అనుకుంటున్నారట. భువనగిరిలోనూ సేమ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. ఇక్కడి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ని రెడీగా ఉండమన్నారట. భువనగిరి మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వాలపై పార్టీలో అనుమానాలు లేకపోలేదట. కష్టకాలంలో ప్రయోగాలు ఎందుకన్న చర్చ పార్టీలో జరుగుతోందట. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కారు రివర్స్ గేర్ లో ఉంది. లోక్సభ ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ అవుతుందన్న భయం వెంటాడుతోందట. ప్రయోగాలతో నష్టమే తప్ప ప్రయోజనం ఏం లేదన్న అభిప్రాయం నేతల్లో ఉందట. మరి కేసీఆర్ మైండ్ లో ఏముందోనని చర్చించుకుంటున్నారట పార్టీ క్యాడర్.